జగిత్యాల జిల్లా కొత్తకొండ వీరభద్ర స్వామిని మంత్రి పొన్నం ప్రభాకర్ దర్శించుకున్నారు. స్వామివారికి ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం అర్చకులు ఆయన్ను ఆశీర్వదించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. రాష్ట్రంలో వర్షాలు సమృద్ధిగా కురవాలని ఆలయంలో వరుణ యాగం, యజ్ఞ యాగాలు నిర్వహించినట్లుగా మంత్రి తెలిపారు. ఎల్నీనో పోయి రాష్ట్రంలో వర్షాలు పడాలని కోరుకున్నట్లుగా వెల్లడించారు. మహిమత్వము మహిమగల దేవుడు, ఈ ప్రాంత ప్రజలందరికీ విశ్వాసం కలిగినటువంటి భగవంతుడు ఇక్కడ వరుణయాగం చేయడం ద్వారా ఈ ప్రాంతం అంతా సమృద్ధి వర్షాలతో, పాడి పంటలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని అందరం కూడా కలిసి ఈరోజు 108 కలశాలతో అభిషేకం చేయడము, అదేవిధంగా యజ్ఞం చేయడము, తద్వారా భగవంతుణ్ణి ఈరోజు ఉన్నటువంటి ఎలినో పరిస్థితుల్లో ఒకవైపు వర్షాలు పడాయని శాస్త్రవేత్తలు చెప్తున్నా ఈ సమాజం భగవంతుని మీద విశ్వాసం ఉన్న దృష్ట్యా యావత్ తెలంగాణలో కూడా అన్ని ప్రముఖ దేవాలయాల్లో వర్ణయాగాలు, ఇతరత్ర పూజలు జరుగుతూ ఉన్నాయి. నేను హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రిగా హైదరాబాద్లో జరిగే బోనాల సందర్భంగా కూడా ఆ అమ్మవారిని ప్రార్థిస్తూ రోజు కూడా వర్షాలు సమృద్ధిగా పడాలని కోరుతున్నాం. అందులో భాగంగా ఈరోజు మహిమత్వమైనటువంటి కాకతీయుల కాలం నాటి భద్రకాళి సమేత కొత్తకొండ వీరభద్ర స్వామి ఆలయంలో ఇక్కడ మరి వర్ణయాగం చేసి ఆ భగవంతుని వేడుకుంటా ఉన్నాం. మా ప్రాంతం అంతా కూడా మహిమత్వము. That's all for now. For more